ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు 120వ కీర్తన మొదటి వచనం నుంచి, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం ఈ వాగ్దానాన్ని బట్టి మనమందరం కూడా ప్రార్థన చేసినప్పుడు, మనకున్న శ్రమ, మనకున్న బాధ, మనకున్న దుఃఖం, మనకున్న వేదన ఏదైనా సరే దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదలనిస్తాడు, గొప్ప రక్షణనిస్తాడు, దేవుడు స్వస్థతనిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం చేతపట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన యుగయుగములు జీవిస్తున్నవాడు. మొరపెట్టినప్పుడు మనతో మాట్లాడుతున్నవాడు. కాబట్టి కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ దినం తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రభా, ఈనాడు ఎవరైనా ఎక్కడైనా ప్రభా తండ్రి వారి శ్రమలలో బాధలలో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని ప్రభా సహాయము దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు తండ్రి. ప్రభా మరి ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో, ఎక్కడైతే అడుగుచున్నారో ప్రభా, మొరపెడుచున్నారో ప్రభా, వారికి సమాధానం దయచేయమని ప్రభా, మేము చేయి ప్రార్థన కూడా ఆలకించమని ప్రభా. ప్రభా మీరే మహిమ పొందుకోమని, సంచరించమని ప్రభా, మా ప్రార్థనను ఆలకించమని, మా ప్రార్థనకు సమాధానం దయచేయమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.